బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్ష స్థానానికి నిర్వహించిన సంస్థాగత ఎన్నిక ఏకగ్రీవమైంది. నాయకత్వ పటిమను చూపేందుకు ఆశావహులు పోటీకి ఆసక్తి చూపించారు. కానీ పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారి నామినేషన్ ఏకగ్రీవంగా ఆమోదించి ఆనవాయితీని అనుసరించారు. ఇక ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న వంశీధర్ మరోసారి ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన వల్లూరు జయరాం, రంకోల గోపి శ్రీనివాసులు ధృవీకరించారు. ఇక పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వంశీధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎన్నికకు సమిష్టిగా సహకరించిన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు వంశీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా తరలివెళ్లి వీఆర్సీ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నాయకులు, కార్యకర్తలు తమ సామర్థ్యాన్ని చాటాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి కార్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి తిరిగి ఎంపిక కావడము, ఎన్నిక కావడము చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్ర పార్టీ వంశీధర్ రెడ్డి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి వారు వంశీధర్ రెడ్డిని నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ఏదైతే ఉందో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో వంశీధర్ రెడ్డి చాలా చిన్న వయసు నుంచి భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో మమేకమైన వ్యక్తి. వారి స్వగ్రామంలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ని, ఎంపీటీసీని గెలిపించిన వ్యక్తి. యువకుడు, అపారమైన రాజకీయ అనుభవం ఉంది. మండల అధ్యక్షుడు స్థాయి నుంచి యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా, జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, మళ్ళా తిరిగి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీకి, అదేవిధంగా జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే పార్టీ నాకు ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి